మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అనారోగ్యంతో కొంపెల్లి ఆసుపత్రిలో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా పరామర్శించారు. ఒకసారి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని మేము తీసుకొద్దాం. ప్రస్తుతం దేవుజీ కొంపల్లిలోని హైదరాబాద్ కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కల్వకుంట్ల కవిత స్వయంగా ఆసుపత్రికి వెళ్ళింది. ఆయన స్వయంగా కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నది. ఈ సందర్భంగా దేవుజీకి అందిస్తున్నటువంటి వైద్యం మీద, అక్కడ సేవల గురించి నిపుణులైనటువంటి డాక్టర్లతో కవిత మాట్లాడి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స అందిస్తున్న విధానం గురించి కూడా కల్వకుంట్ల కవిత ఆరా తీసిందట. డాక్టర్ దేవుజీకి మెరుగైన వైద్యం అందించాలని, ఆయన త్వరగా కోలుకునేలా చూడాలని వైద్యులను ఆమె కోరారు. మొత్తం మీద 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసినటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ సుమారుగా 40 ఏళ్ళు అజ్ఞాతంలో ఉండడం వల్ల అనేక అనారోగ్యాలకు గురి కావడం, ఆయన ఆసుపత్రిలో చేరడం, అట్లాగే నిన్ననే LLB రాస్తే ర్యాంక్ వచ్చింది ఇంటర్ తర్వాత 5 సంవత్సరాల కోర్సుకు సంబంధించి. మొత్తం మీద అజ్ఞాత జీవితాన్ని వదిలేసి ఒకవైపు అడ్వకేట్గా రావాలనే ప్రయత్నం, ఒకవైపు అనారోగ్యం. చూద్దాం మరి దేవుజీ ఫుల్ ఫ్లెడ్జ్గా LLB కంప్లీట్ చేసి అడ్వకేట్గా సమాజానికి శస్త్రచికిత్స చేస్తాడా, చూడాల్సిందే.